బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇంటర్ పరీక్షల్లో లోపాలపై జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. కానీ ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. ఎన్ని రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేస్తారో చెప్పాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. ఇంటర్ పరీక్షల్లో అవకతవకలపై బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే సుమారు 50,000 మంది విద్యార్థులు ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నట్టుగా బాలల హక్కుల సంఘం తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ బాలల హక్కుల సంఘం తరఫున 4 డిమాండ్స్ పెట్టడం జరిగింది. లాస్ట్ 3 రోజులుగా జరుగుతున్న సూసైడ్స్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎందుకు చనిపోతున్నారు, దీంట్లో జరిగింది ఏందనేది చాలా స్పష్టంగా మీడియా ద్వారా అందరూ చూశారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కాంట్రాక్టరు సాఫ్ట్వేర్ సరిగా లేక అంటే మార్క్స్ని అప్లోడ్ చేయడంలో లోపాలు జరిగినాయి, వాటిని డిక్లేర్ చేయడంలో లోపాలు జరిగినాయి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా నెగ్లిజెంట్ మేనర్లో నిర్లక్ష్య వైఖరితో జరిగిన నష్టాలు ఇవన్నీ. ఈ నష్టం వల్ల చాలామంది సెన్సిటివ్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇంకా డిప్రెషన్లో పోయిన లక్షలాది మంది స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల హైకోర్టు వారు కూడా ఫస్ట్ కోర్టు ధర్మాసనం చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. వీటి మీద దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినారని చెప్తా ఉన్నారు. ఆ 3 లక్షల మంది పేపర్స్ అన్నీ కూడా రీవాల్యుయేట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఆ టైం ఫ్రేమ్ మాకు కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి సోమవారం రోజు వాయిదా వేయడం జరిగింది. సోమవారం నాడు పూర్తి తదుపరి విచారణ జరుగుతుంది. కోర్టుకు వారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ గవర్నమెంట్ కానీ టైం ఫ్రేమ్ షెడ్యూల్ 1 వీకా 10 డేసా 2 వీక్సా వాళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం